హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వాడపల్లి అయితే బయలుదేరామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి కనిపిస్తుందా 2:52 అయితే అయిందనమాట. టైం వచ్చేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట మేమిద్దరం. సో ఈరోజు అయితే అష్టోత్తర పూజ అనమాట. సో దానికైతే బయలుదేరుతున్నాము. చూపిస్తాను మా జర్నీ ఈరోజు ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇదంతా చీకటిగా ఉంది, లైట్స్ అయితే ఆఫ్ చేసాను. హలో ఫ్రెండ్స్, అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వాడపల్లి వచ్చామని మార్నింగ్ అయితే వీడియో అయితే చేశాను కదా. ఈరోజు అయితే అష్టోత్తర పూజకి అయితే వచ్చామన్నమాట. 7 శనివారాలు అయితే పూర్తయిపోయినాయి. ఈరోజు చూడండి వాడపల్లి ఎలా ఉందో. అంటే శనివారం అయితే వెహికల్స్ అవన్నీ ఉంటాయి కదా. ఈరోజు బుధవారం అండి. ఈరోజు అయితే మేము అష్టోత్తర పూజ ఈరోజు అయితే వచ్చిందనమాట. ఈరోజు అయితే చూడండి ఎలా ఉందో. అంతా ఖాళీగా ఉందన్నమాట. శనివారం అసలు చాలా ట్రాఫిక్ ఉంటది. అలాగే మనం స్టార్టింగ్ నుంచి చూపించిన దగ్గర నుంచి కూడా వెహికల్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా నార్మల్ డేస్‌లో అయితే ఇలా ఉంటదనమాట. సో, ఇప్పుడైతే లోపలికెళ్తాము. ప్రదక్షిణాలు అవన్నీ చేసి అష్టోత్తర పూజలో అయితే కూర్చోవాలనమాట. సో, అక్కడి నుంచి కూడా వీడియో చూపిస్తాను చూడండి. మార్నింగ్ అయితే 2 గంటలకైతే లేసామనమాట ఇంటి దగ్గర. 2 గంటలకు లేసి ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అయితే అయిందనమాట. 5:40 5:40 అయితే టైం అయితే అయిందనమాట ఇప్పుడు. అంటే నైట్ టైము కొంచెం స్లోగా రావాలి కాబట్టి ఒక 3 అవర్స్ జర్నీ అయితే పట్టిందనమాట మాకు. మామూలుగా పగలలాగా వచ్చామనుకోండి ఒక 2½ అవర్స్‌లో మనం ఇక్కడికొచ్చేయొచ్చు. మా ఊరు దగ్గర నుంచి. అప్పుడు అంతా చీకటిగా ఉంటుంది. అలాగే నైట్ టైమ్ గాబట్టి ఇంకా 3 అవర్స్ జర్నీ అయితే పట్టిందనమాట మాకు. ఇప్పుడు గుళ్ళకైతే ఎళ్తాను. అంతా చూపిస్తాను చూసేయండి. ప్రదక్షిణాలైతే చేస్తున్నామనమాట. అలాగే పూజకి కావాల్సిన సామాను ఇవన్నీ తీసుకొని ప్రదక్షిణాలకైతే వచ్చేసామండి. ఈరోజు చూసారు గదా ఎంత ఖాళీగా ఉందో. మామూలుగా అయితే ఇంతకుముందు వీడియోస్‌లో పెట్టాను గదా, చాలా రద్దీగా ఉండడం. సో, ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. దాంట్లో ఫీచర్స్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సామ్‌సంగ్‌వి సామ్‌సంగ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము లోపలికైతే వచ్చామనమాట ప్రదక్షిణాలైతే చేసుకొని. ఇంకా మనకి 7-8లో అయితే మనము టికెట్ అయితే బుక్ చేసుకున్నామనమాట అష్టోత్తరానికి. ఇదిగోండి ఇవన్నీ అష్టోత్తర పూజ సామాగ్రి అన్నమాట. అలాగే కొబ్బరి చిప్పలైతే లోపలికి కొట్టేసి అయితే లోపలికి తీసుకురావాలండి. బయట కొట్టేసి లోపలికి అయితే తీసుకురావాలన్నమాట. బ్యాచ్ వారీగా మన లోపలికి అయితే పంపిస్తారు పూజకి. మాది వచ్చేసి 7-8 అనమాట. అంటే 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఈ పూజ అనమాట మాది. ఇంకా మాకైతే టైం పడుతుంది కూర్చోమని అయితే చెప్పారు. సో మేమందరం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. 7-8 బ్యాచ్ అయితే అందరం కూర్చోమన్నారు అనమాట. వీళ్ళందరూ అయితే కూర్చున్నారు. ఇక మేము కూడా కూర్చున్నాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత పూజ దగ్గర కుదిరితే మాత్రం చూపిస్తాను. లేదంటే ఇంక బయటకొచ్చిన తర్వాత. ఎందుకంటే ఫోన్స్ అయితే మా దగ్గర ఉంచాననమాట. అలౌ చేయరు. సో, అది కూడా చూస్తా ట్రై చేస్తాను. సో, ఇప్పుడైతే ఇక్కడున్న జనాల్ని అలాగే కొంచెం మీకైతే చూపిస్తాను చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు గదా! వీళ్ళందరూ కూడా ఇలా మాకులాగా వచ్చి కూర్చున్న వాళ్ళనమాట. అంటే వెయిట్ చేస్తున్నారనమాట. ఈ బ్యాచ్ వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేయండి అనైతే చెప్తారనమాట. సో, వాళ్ళతో పాటు మేము కూడా ఇలాగే కూర్చొనున్నామనమాట. మీకు కొన్ని కొన్ని చూపిస్తాను చూడండి. ఇదిగోండి గర్భగుడి అనమాట. చూస్తున్నారు గదా లోపలికి. ధ్వజస్తంభం కనిపిస్తుంది గదా మీకు. సో, అదనమాట గర్భగుడి. ఇంకా అష్టోత్తర పూజ అనేది ఇప్పుడు మాకు ఫస్ట్ టైమ్ గాబట్టి ఎక్కడ ఏంటనేది ఇంకా క్లియర్‌గా తెలీదు. సో, ట్రై చేస్తాను చూపించడానికి. మీరు కూడా చూస్తారని చెప్పి ఇదంతా తీస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట అష్టోత్తర పూజ టికెట్. ఇది మనకి 3 వారాలు, 4 వారాలు ఉందనంగా కూడా మనం బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇంకొక ఒక వారమే ఉందనంగా అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా స్లాట్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు బుక్ చేసుకోవాలి కదా! సో, మేమైతే ఇంకా ఈ రోజుకైతే బుక్ చేసుకున్నాం అనమాట ఇది. అంటే మనం ఎన్ని రోజులకి మన వారాలు పూర్తవుతాయా అని చెప్పి అన్నీ చూసుకొని అడ్డంకులేమి రాపోకుండా ఉండడానికి అవన్నీ చూసుకొని మనం టికెట్ బుక్ చేసుకుంటే బావుంటుందనమాట. మనం వచ్చి పూజలో కూర్చోడానికి వీలవుతుంది. లేకపోతే మన పేర్ల మీద అయితే మనకి పూజ అయితే జరిపిచ్చేస్తారంట. సో, ఇంక మేమైతే అన్నీ చూసుకొని 7 వారాలు పూజ చేసుకొని మేము టికెట్ అయితే బుక్ చేసుకున్నామనమాట. ఇంకొక వారం ఉందనంగా. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడికొచ్చాము. అంతా మీకు చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, అష్టోత్తర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక మేము బయటకొచ్చేసాము. మేము అష్టోత్తర పూజలో కూర్చున్నప్పుడైతే అసలు వీడియో అయితే తీయడం కుదరలేదనమాట. మొబైల్స్ అయితే అందరం ఇచ్చేయాలని చెప్పారు. ఇంకా ఒక మొబైల్ అయితే ఇచ్చేసి, ఈ మొబైల్ అయితే నా దగ్గరే ఉంచుకున్నాను. అయినా కూడా తీయడం అయితే అస్సలు కుదరలేదనమాట. ఇంక మేము బయటకొచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూర్చుంటారు గదా! అప్పుడైతే ఒక క్లిప్ అయితే తీశాను. అది కూడా పెడతాను చూడండి. అలాగే మేమొచ్చినప్పుడైతే చాలా ఖాళీగా ఉంది ఇదంతా కూడా. ఇప్పుడైతే చాలా మంది వచ్చారనమాట. చాలా వెహికల్స్ ఉన్నాయి. చూపిస్తాను చూడండి. చాలా హ్యాపీగా 7 వారాల వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము. అలాగే అష్టోత్తర పూజ కూడా హ్యాపీగా జరిగిపోయిందనమాట. అలాగే మనం అనుకున్న కోరికలైతే ప్రతీదీ తీరుతుందనైతే ఒక నమ్మకం అనమాట. సో, నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళుంటే ఖచ్చితంగా దేవుడిని దర్శించుకోండి. మనం అనుకున్నయి జరుగుతాయి. సో, ఇంక అదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంక మేము బయలుదేరుతాము. ఫ్రెండ్స్, చూసారు గదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మన వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ మీరందరూ కూడా నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.